దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి అయిన దేవుడు గతించిన వారమంతా కూడా ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని బలపరిచి భద్రపరిచి మరొకసారి ఆయన సన్నిధిలో మన కుటుంబాలతో కలిసి ఆయన ఆరాధించే ఈ ధన్యతను మనకు ప్రసాదించారు. అందును బట్టి ఆ తండ్రి అయిన దేవునికి ప్రభుని క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యోగములు మహిమ కలుగును గాక. వాక్య ధ్యానం చేసుకుందాము. కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. మనం ఏదైనా ప్రయాణం కొరకు సిద్ధపడినప్పుడు మనం ఏం చేస్తామండి? ప్రయాణం కొరకు మనం సిద్ధపడుతున్నాం, ఎక్కడికో ప్రయాణం చేయబోతున్నాం. ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం? అన్నీ సిద్ధపాటు చేసుకుంటాం. అన్నీ సిద్ధపాటు చేసుకున్న తర్వాత ప్రయాణానికి మనం బయలుదేరుతున్నప్పుడు ఏం చేస్తాం? అన్నీ ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసుకుంటాం. మరలా అవన్నీ పలానది పెట్టావా లేదా, పలానది మర్చిపోయామో చూసుకో అని జేబులు తడుముకుంటాం, బ్యాగులు తడుముకుంటాం. అన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటాం. ఎందుకని? ఆ ప్రయాణానికి అవసరమైన అన్నీ ఉన్నాయో లేవో, ఒకవేళ అవి లేకపోతే మనం ఇబ్బంది ఎదుర్కొంటాం. కాబట్టి ప్రతిదీ కూడా మన ప్రయాణంలో పరిశీలన చేసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం ఉన్నాయో లేవో. అలాగే చాలా సందర్భాల్లో ఎక్కువగా మనం గుర్తుపెట్టుకుని చూసుకునే సంగతులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం ఏదైనా 1 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి అయినా ఆ 1 లక్ష రూపాయలు పిల్లల పేరున మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పుడు వాళ్ళు మనకి బాండ్ పేపర్ ఇస్తారు. ఆ బాండ్ పేపర్ కూడా మనం ఏం చేస్తుంటాం? చెక్ చేసుకుంటూ ఉంటాం. కరెక్ట్గా ఆ నెల దగ్గరికి వచ్చేసరికి రోజు గుర్తుండదు కదా, సంవత్సరం అయిందంటే రోజు గుర్తుండదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఆ నెల వచ్చేసరికి మరలా బీరువాలోంచి ఆ చెక్ పేపర్ తీసి చెక్ చేసుకుంటాం. డేటు ఏ రోజు మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం అంటే అది దాటిపోయిన తర్వాత ఏ రోజు కూడా మనకి వడ్డీ పడదు. ఆ 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలుగానే ఉంటుంది, ₹1 కూడా పెరగదు. కారణం ఏంటంటే ఆ డేట్ ప్రకారం మరలా మనం రెన్యూల్ చేయించుకోవాలి. అందుకొచ్చి మనం ఏం చేస్తుంటాం? చూసుకుంటూ ఉంటాం. మరలా ఒకసారి ఒకవేళ ఆ నెల కాకపోవచ్చు ముందు నెలలో కూడా మనం ఏం చేస్తాం? ఒకసారి బాండ్లన్నీ తీసి చెక్ చేసుకుంటాం. ఎవరికైనా ఏదైనా కట్టాలా, లేకపోతే ఏదైనా మనం వడ్డీ పెరిగిపోతుందో అని పరిశీలన చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి మనం ఎవరో చెప్పకుండానే చూసుకునే సంగతులు. ఉదాహరణకి బైకే ఉంది, మనం అనుదిన జీవితంలో అది మనకి చాలా ప్రాముఖ్యమైంది. దాని విషయంలో కూడా మనం ఏం చేస్తుంటాం? ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా ఉందా, లేకపోతే బ్లాక్ ఇష్యూ వచ్చేసిందా. ఎందుకని? ఆ మోటార్ అంతా పోతుంది, బోరుకు వచ్చేస్తుంది వెంటనే బండి. కాబట్టి బండికి సంబంధించింది కూడా మనం ఏం చేస్తుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మనం ఈ లోకంలో చాలా విషయాల్లో ఎవరు చెప్పకుండానే మనం చూసుకునే సంగతులు చాలా ఉన్నాయి మన ప్రయాణంలో. అవునా కదా? చూసుకుంటున్నారా మీరు? అలాగా ఒకవేళ మేము అలాంటివి ఏం పట్టించుకోమని అంటే మీరు అసలు ఈ భూమి మీద ఎందుకోసం ఎవరి కోసం బతుకుతున్నారో కూడా తెలియనట్లు లెక్క. మీరు ఎవరి కోసం బతుకుతున్నారో మీకు అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియనట్లు లెక్క నాకు తెలిసి. కనీస విషయాలు అవి సాధారణమైనటువంటి ప్రాథమిక స్థాయిలో చేసే పనులు అవన్నీ కూడా. ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటాము, బాండ్లు చెక్ చేసుకుంటాము, ప్రయాణంలో వస్తువులు అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటాం. చూసుకోవటం అంటారు దాన్ని. అది సాధారణంగా మన భౌతిక జీవితంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చేసే పనులు. ఎక్కువ శాతం మంది చూసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మన ఆత్మీయ యాత్రలో విశ్వాసులైన భక్తులమైన మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ చెప్పింది. అవైతే ఎవరు చెప్పకనే అవి మనకు తెలుసు. ఎందుకంటే శరీర సంబంధం కాబట్టి శరీరం చెప్పే పనులు, శరీర సంబంధమైనటువంటి విషయాల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా బలహీనులై దేవుడు చెప్పిన మాటలు మనం పక్కన పెడుతుంటాం. కనుక నేనేమంటానంటే భౌతిక జీవితం నీకు ఎంత ప్రాముఖ్యమని ఎంచి నువ్వు జాగ్రత్తలు కలిగి ఉండి చూసుకోవాల్సిన విషయాల్లో చూసుకుని ముందుకు వెళ్తున్నావో, అలాగే ఆత్మీయ జీవితంలో విశ్వాసులు కూడా చూసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చూడకుండా ప్రయాణం చేస్తే ఈ ఆత్మీయాత్రలో చాలా ప్రమాదాలు పడతాం. అంటే మన ప్రయాణం గమ్యానికి చేరం, మన ప్రయాణంలో గమ్యానికి మనం వెళ్ళలేం. కనుక ఈ లోకంలో ఆ విషయాల్లో మనం చూసుకుంటున్నప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా మనం
చాలా విషయాల్లో చూసుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి అని దేవుడు తన గ్రంథంలో రాయించారు. కనుక ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే విశ్వాసులు చూసుకోవాల్సిన విషయాలు అనే ఒక అంశం మీద మనం బైబిల్లోని కొన్ని సంగతులు ఆలోచించేద్దాం, మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 4:24. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటున్నాడు చూడండి ప్రభువారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే మొదటగా మనం చూసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనము ఎలాగ వినుచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎలాగ వినుచున్నామో చూసుకోవాలని ప్రభు మన నుంచి కోరుతున్నారు. అంటే ఇక్కడ ఆయన సందర్భం చూద్దాము. సందర్భం ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది జీవితానికి సంబంధించిన విషయంగా మనకు కనబడుతుంది. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును ఆ కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును అని మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే, విన్నది చెవితో బాగా వింటున్నారు లేదన్న సందర్భంలో కనపడట్లేదు. ఇది మీరు వింటున్నటువంటి మాటలు వినేటప్పుడు ఏదైనా ఒక మాట పొల్లుపోకుండా వినటం కోసం చెవి పెట్టింటాం చూసారు జాగ్రత్త కలిగి, దానికి సంబంధించింది కాదు ఇది. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ఏమంటాడనంటే, విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా చూసుకోండి అని అర్థం. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే ఏంటి అర్థం? మీరు వింటున్నారు కదా, మీరు విన్నారు, విన్నది మీ జీవితంలో ఉందో లేదో మీరు చూసుకోండి అని. మీరు విన్నది చాలామంది ఏం చెప్పారంటే, మీరు విన్నది సేవకుడు బోధిస్తున్న బోధ బైబిల్లో ఉందో లేదో చూసుకోండి అని చెప్పారు కొంతమంది అన్నారు మీరు విన్నది జాగ్రత్తగా చూసుకోండి అని అన్నప్పుడు, కొంతమంది అన్నారు చెవితో సరిగ్గా వినాలని అన్నారు. కానీ అక్కడ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచిస్తే, మీరు ఏం వినిచినారు జాగ్రత్తగా చూసుకోండి అన్నప్పుడు మీరు దేవుని మాటలు వింటున్నారు కదా, విన్న మాటల ప్రకారం మీ జీవితంలో అలా నడుస్తున్నారో లేదు మీరు చూసుకోండి అని అర్థం. అక్కడ సందర్భాన్ని బట్టి మీరు ఏ కొలతతో కొలుస్తే మీకు ఆ కొలతతో కొలవబడుతుంది అంటే అర్థం ఏంటి? మీరు చేసేదే మీకు వస్తుందని. అని మీరు ఎలా బ్రతుకుతున్నారో మీరు చూసుకోండి. విన్న వాక్యం ప్రకారం బ్రతుకుతున్నారా, వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారా అని యేసుప్రభు వారు పాయింట్ రేజ్ చేస్తున్నట్టు కనపడుతుంది. సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుని భక్తులమని చెప్పుకునేటువంటి ప్రజలు వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న పని చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏమండి? విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్నారు కానీ విన్న వాక్యం వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనమైనది అయిపోయింది. ఎందుకనంటే మీరు పై అధ్యాయంలో 8 నుండి 19 వరకు మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అరణ్యంలో వారి శవాలు రాలిపోయినాయంట. కారణం ఏంటంటే దేవుడి వాక్యం అన్నా కూడా వాక్యానుసారంగా వారు బ్రతకలేదంట. వాళ్ళ యాత్రలో వారు విన్నది విన్నట్టుగా ప్రవర్తించారా లేదా మీరు చూడండి. వారు విన్నారు కానీ వారి జీవితాల్లో విన్న వాక్యం ప్రకారం బ్రతుకుతున్నట్టు కనబడలేదు. విన్న వాక్యం వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే వింటున్నారు కానీ వింటున్న వాక్యం జీవితానికి అన్వయించుకోవట్లా. వింటున్నారు కానీ ఆ వాక్యం ప్రకారం మన జీవితం ఉందో లేదో చూసుకోవట్లా. యేసుప్రభువు వారు చెప్తున్నది అది. సందర్భం ఏంటంటే విన్న వాక్యం నిష్ప్రయోజనం అవ్వకూడదు. ఎంతకాలం విన్న ఉపయోగం ఉండదు. అలా అయితే విన్న ప్రకారం బ్రతుకుతున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోకపోతే ఎంతకాలం దేవుని వాక్యం విన్నా కూడా ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోద్ది. నీ ఆత్మీయ జీవితానికి మేలు కాదు. దేవుని మహిమపరిచే విధానంలో అది చాలా మైనస్గా కనపడుతుంది. అందుకే యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు, మన ఆత్మీయ జీవితంలో మన ప్రయాణంలో విన్న వాక్య ప్రకారం మనం ఉంటున్నామా? జాగ్రత్తగా చూసుకుందాం. ఇవాళ వాక్యం ప్రకటించబడుతుంది.
ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఈ మాట ప్రకారం విన్న వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా అని మన ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నిసార్లు మనం వింటున్నాము, ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాము, ఎంత లోతైనటువంటి భావాలు మనం వింటున్నాము, కానీ దాని ప్రకారం మనం చేస్తున్నామా, దాని ప్రకారం మనం నడుస్తున్నామా? ఒకసారి మనల్ని మనం వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది మనం విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుందా, అది ఫలిస్తుందా అని. చాలామంది వాక్యం వింటున్నారు. ఒకసారి చూడండి, కొంతమంది భక్తులు మీకు చూపిస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. యెహోవా అడుగుతున్నారు ఎవరిని? మోషేని ఏమడుగుతున్నారు? నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకే అతడు కర్ర అనెను. మోషే గారు ఏమంటున్నాడు? కర్ర అంటున్నాడు. ఇప్పుడు మీ చేతిలో ఏంటది అన్నాం అనుకో, ఎలా అడిగాను అనుకో, బైబిల్ అండి, పెన్ అండి అంటారు. ఇక్కడ ఈ స్థానంలో ఉన్నప్పుడు, ఈ స్థానంలో ఉండి అడుగుతున్నాను అనుకోండి, మీ చేతిలో ఏంటి అని అన్నాం అనుకో, బైబిలే. ఎందుకంటే నేను అడిగింది సందర్భాన్ని బట్టి ఆలోచించుకుంటే నీ చేతిలో ఏముందని అడిగితే అది బైబిల్ అని. అక్కడ సందర్భం ఏంటి? చేతిలో ఏముంది? కర్ర చరిత్ర అని తెలుసా మీకు? కర్ర చరిత్ర తెలీదా? మోషే కర్ర చరిత్ర తెలీదా? మోషే కర్ర చరిత్ర ఏంటంటే, తన సొంత ప్రజలు ఎవరు ఏదో అన్నారని చెప్పి ఒకరిని ఆ కర్రతో కొట్టి చంపేశాడు ఐగుప్తీయుణ్ణి. ఆ కర్ర చరిత్ర తెలుసుగా. ఏ కర్రతో కొట్టి చంపాడు? ఆయన చేతిలో చూసారా? ఆ కర్రతో కొట్టి చంపాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మోషే నీ చేతులు ఏంటది అంటే, కర్ర ప్రభువా అనొచ్చా? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. మోషేని దేవుడు అడుగుతున్నాడు, నీ చేతులు ఇదేంటది అని అడిగాడు. అడిగినప్పుడు కర్ర అంటావా? మోషే ఏమనాలి? ఏం అర్థం చేసుకోవాలి? మోషే దేవుని వాక్య వినపడుతుందిగా, దేవుని మాట మోషే వినపడుతుందిగా. వినపడినప్పుడు మోషే ఏమనుకోవాలి? వెంటనే కర్ర కింద పడేసి, ఇక అసలు దేవుడికి తెలిసిపోయింది నేను చేసిన పని, ఎవరు చూడలేదనుకున్నాను, దేవుడు చూశాడు అని భయపడాలి. మోషే వింటున్నాడు కానీ దేవుడు అన్న మాట గ్రహించట్లా. చాలామంది అలాగే ఉన్నాం మనం. దేవుడు నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నావు అనుకో, నేను చేస్తున్న పని ఏంటి? ఆటో తోలుకుంటున్నాను, లేకపోతే డిష్లు వేసుకుంటున్నాను, ఇదిగో వ్యాపారం చేసుకుంటున్నాను. నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నప్పుడు నువ్వు చేసే పని అది కాదు, నాకు విరుద్ధమైనటువంటి పని చేస్తున్నావు. చూసావా నువ్వు? అది ఏంటి ఒకసారి చెప్పు. నువ్వు చేసే పని ఏంటి? 2 సందర్భాలు కనబడుతుంది చూడండి. అర్థమవుతుందా? దేవుడు నువ్వు చేసిన పని ఏంటయ్యా, నువ్వు అలాంటి పని చేయొచ్చా? నా భక్తుడు అయి ఉండి నువ్వు దేవుని జనాంగమై నువ్వు పని చేయొచ్చా? నీ చేతులు ఏంటది అని అన్న అడిగాడు. అడిగినప్పుడు ఆ మాటకి వింటున్నాడు కానీ ఆ మాటని గ్రహించుకోవట్లా. చాలా ప్రసంగాలు చాలామంది వింటున్నారు సంఘాల్లో, సార్వత్రిక సంఘంలో కూడా చాలామంది దేవుని మాటలు అద్భుతంగా వింటున్నారు. ఎన్ని కొల్లలో ప్రసంగాలు కరువు లేదు. సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, సంఘాల్లో, శుక్రవారం కూడుకుల్లో, బైబిల్ క్లాసుల్లో, బైబిల్ తరగతుల్లో ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు వింటున్నారు. కానీ వింటున్నా కూడా వాళ్ళు వింటున్నామని అనుకుంటున్నారు అంతే, కానీ విన్న వాక్యం వారి జీవితాల్లో కనిపించట్లేదు. విన్న వాక్యం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆదికాండం 3:9-10 కూడా మనం గత వారం ధ్యానిస్తూ ఒక మాట నేర్చుకున్నాం. ఆదాముని దేవుడు ఏమడిగారు? నువ్వు ఎక్కడున్నావని అడిగాడు. ఒకసారి చూడండి, 3:9-10. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకే అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటినెను. ఆదాముని ఏమడుగుతున్నాడు? నువ్వు ఎక్కడున్నావని అడిగినప్పుడు ఆదాము ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అని దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావు ఆదాము? నేను నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? ఈ స్థితిని నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? ఎవరి ద్వారా ఇలా జరిగింది? తప్పు ఎందుకు చేసేవలా అని దేవుడు ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నించినటువంటి పరిస్థితి అర్థం కాక, దేవుని వాక్యం అర్థం కాక ఈరోజు ఈరోజు ప్రజలు ప్రవర్తిస్తున్నారు. నువ్వు చేసేది ఏంటని అడిగినప్పుడు ఖచ్చితంగా చాలామంది పిల్లలు చూడండి, మనకి కింద ఆడుతూ
మరి ఇళ్ళలో కింద ఆడుతూ పలకిస్తాం వాళ్ళకి, ఆ, లేకపోతే ఏదో బుక్ ఇస్తాము, లేకపోతే ఏదో మార్కరో లేకపోతే ఏదో ఇస్తాం కదా. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేల మీద టైల్స్ మీద రాసేస్తారు. రాసినప్పుడు నువ్వేమంటావు? ఏంటది ఏం చేస్తున్నావు అంటే అళ్ళు రాస్తున్నానమ్మా అన్నాడు అనుకో, నువ్వేమంటావు చెప్పు? అళ్ళు రాయాల్సింది టైల్స్ మీద కాదు, అళ్ళు రాయాల్సింది పలక మీద. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? తప్పు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు ఆ బిడ్డ నీకు సమాధానం ఇచ్చినప్పుడు నువ్వేమంటున్నావు? ఆ సమాధానం సరైనది కాదు, బుద్ధి ఉందా నీకు అని అడుగుతావు. సేమ్ అదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అసలు నీ జీవితం మీరు విన్నారు చూసారా, ఆ వాక్యానికి దగ్గరగా ఉందా లేదా? మీ నడవడికి ఎలా ఉంది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడుతున్నారు. ఈ కడవరి దినాల్లో చాలామంది భక్తులు ఏమైపోయారంటే వాక్యం విని 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 బాగా సీనియర్లు అయిపోయామనుకుని వాళ్ళకి విన్న వాక్యం వెక్కిసమైపోయింది. కొంతమందికి వాక్యం కరువు అయిపోయి వాళ్ళు బ్రతకట్లేదు, కొంతమందికి వాక్యం ఎక్కువైపోయి బ్రతకట్లేదు అంటున్నాను నేను కదా. మన కాకినాడ కుర్రోళ్ళు వచ్చినప్పుడు అదేదో చేప పట్టుకొచ్చారు. అది బాగా చేపల్లో మహారాజ్ అంటే అది సముద్రపు చేపల్లో. అది 2 ముక్కలు తినేసరికి కళ్ళు అలా పైకి వెళ్ళిపోయి, అంటే 2 అంత రుచికరమైనటువంటి చేప ఎక్కువ తింటాం కదా వాస్తవానికి, కానీ అంత రుచికరమైన చేప 2 ముక్కలు తినేదాడు కడుపు నిండిపోయింది. చెరువులో చేప అయితే 5-6 ముక్కలు తినేస్తాం. అది రుచి పసి ఉండదు, అది ఒంటికి బలమో కాదు. అప్పుడు ఏమవుతుంది? తినేస్తాం అంతే దాన్ని, అది ఉపయోగం లేదు కాబట్టి. ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఒమేగా ఫ్యాట్ ఉన్నటువంటి చేపని 2 ముక్కలు తినేదాడికి మొత్తం 5 ఇళ్ళలో ఎగదగ చూస్తున్నారు. వాళ్ళు కూడా తిన్నారు, వాళ్ళకు కూడా ఉండిపెట్టింది పాస్టమ్మ గారు. ఇలా ఎగదగ చూస్తున్నారు. అంటే 2 ముక్కలు అది ఎదురుగుండా వచ్చేదాడికి ఏమవుతుంది? వెక్కసమైపోద్ది. ఇలా వాక్యం విని 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 మనుషులు ఎలా మారిపోయారంటే కొంతమంది, మేము పెద్ద సీనియర్లు అయిపోయాము, వాక్యం అంతా మాకు అర్థమైపోయింది. వాక్యం తెలిస్తే సరిపోద్దా? ఎవరు చెప్పారు వాక్యం తెలిస్తే సరిపోద్దని? వాక్యం తెలియటం దేనికి? వాక్యం దేనికి తెలియాలి? బతకడానికి. అని ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఈ ప్రసంగాలన్నీ దేనికి? దేనికి? బ్రతకటానికా? లేకపోతే సోదా? ఇది సోది కాదు కదా. జీవము గల దేవుని వాక్కు, జీవితాలని బ్రతుకుల్ని మార్చే వాక్కు, కుటుంబాలను కట్టుకునే మాటలు ఇవి. ఆ మాటల్లో జీవం ఉంది, సజీవమై బలమగలదై ఎటువంటి కటకమ్మ కంటేను వాడి అయి అని చెప్పుకొచ్చాడు. ఏదైనా ఒక పుస్తకం చదివామనుకోండి, అది ఆ పుస్తకం ఆ రోజుతో చాప్టర్ క్లోజు. మీరు ఏదైనా ఒక పుస్తకం స్వాతి బుక్కో లేకపోతే వారం వారం వచ్చే ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి పుస్తకాలు, మీరు ఏదైనా కథలు చదవండి, అందులో ఆ కథ అప్పుడుతో అయిపోతుంది. మరల వారం చదవబుద్ధి కాదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ చదివేసాం కదా అనిపిస్తుంది. ఎందుకంటే అది సజీవమైనది కాదు, ఆ రోజుతో చచ్చిపోయింది. నువ్వు చదువుతుంటోనే దాని చాప్టర్ అయిపోయింది. కానీ బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదువు అది కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా అందులో జీవం ఉట్టిపడుతూనే ఉంటుంది, నీకు కొత్తదనాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం సజీవమైంది. నువ్వు ఏమి నేర్చుకోలేదు, నీ జీవితాంతకాలం నువ్వు బైబిల్ అలా రౌండప్ చేస్తూ సైక్లింగ్ చేస్తూ నువ్వెంత చదివినా కూడా 70 ఏట మరలా నువ్వు బైబిల్ చదివినా కూడా నీకు అది కొత్తగానే ఉంటుంది. కాబట్టి వెక్కసం అవ్వకూడదు మనకి వాక్యం. వెక్కసం అయ్యిందా నువ్వు బ్రతకడానికి ఇష్టపడట్లేదని అర్థం. చాలామంది వెక్కసం అయిపోయింది వాక్యం, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు దాన్ని. విన్నామని అన్నట్టు మెడలు ఇరిసి గర్వంగా కూర్చుని వాక్యం వినటం. అసలు కనీసం వాక్యం వినేటప్పుడు కూడా భయం లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితి. అందుకే యేసుప్రభు వారు ఏమంటున్నాడు? మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా వినండి, బీరవకుండా వినండి, ఒక్క మాట కూడా పక్కకి పొర్లిపోకుండా వినండి. చెవులు దేనికి ఇవన్నీ అది చెప్పారు ఆయన. ఏం చెప్తున్నారు క్రీస్తు ప్రభు అండి? మీరు విన్నది మీ జీవితాలకి అన్వయించుకోండి. కానీ చాలామంది విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయించుకోవటం మానేశారు. వారి జీవితాల్లో వాక్యానికి చోటు లేదు. యేసుప్రభు ఏం చెప్తున్నారు అంటే, దేవుని వాక్యాన్ని మీరు వింటున్న దేవుని మాటల్ని తీవ్రంగా పరిగణించండి. అది చాలా తీవ్రంగా తీసుకోండి. ఒక్కొక్కరి మాట చాలా సీరియస్గా తీసుకుంటాం మనం. మీరే జోకులు వేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, కూర్చుని మాట్లాడుకున్నప్పుడు
నవ్వుకుంటారా, అన్నీ అయిపోయినాయి. వాళ్ళతో పాటు నేను కూడా మీతో జోకేసాను. జోకేసిన తర్వాత ఎవరికాళ్ళు నవ్వుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య అంటుంది ఆయనతోటి, ఓ ఇకిలిచేసి వచ్చేసావు, ఆయన వేసిన జోక్ కూడా నువ్వు సరదాగా తీసుకున్నావు, ఆయన జోకేసాడు, ఆ జోక్ వెనకాల ఏముందో తెలుసా నీకు అని చెప్పింది ఆవిడ. ఏముందనంటే నీ క్యారెక్టర్ చెప్పాడు చూసుకో దరిద్రుడా అని అందనుకో. అంటే అందరి మాటలు సిల్లీగా తీసుకుని వచ్చేసావు. ఆయన ఊరికి జోక్ వేసాడు నీతో, నీకు సరదా ఆయనకి. ఎందుకు వేసాడు జోకు? నీ బతుకంత బయటెట్టాడు జోకు ద్వారా అని అంటారు చూసారా. అలాగా అందరి మాటలు సిల్లీగా తీసుకుంటారు. కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. దేవుని మాట సీరియస్గా తీసుకోవాలి. ఎన్ని ప్రసంగాలు చేసినా సరే, ఎన్ని ప్రసంగాలు విన్నా సరే, విన్న ప్రసంగం చాలా సీరియస్గా తీసుకోవాలి. నువ్వు సిల్లిగా తీసుకున్నావు అనుకో, నిష్ప్రయోజనం అయిపోద్ది. చాలా సీరియస్గా, ఇది సీరియస్గా తీసుకున్నాను ఈ మాట అన్నది మీ మిస్సెసే కదండి. అయ్యి బాబా అది ఊరికి నల్లదు, దాని మాట నేను చాలా సీరియస్గా తీసుకుంటానండి, ఎందుకంటే అది ఊరికి అందండి, అది చాలా దూరం ఆలోచించి అంటుందండి అని అంటావు. మరి దేవుని మాట నువ్వు అంత సీరియస్గా ఎందుకు తీసుకోలేకపోతున్నావు? సీరియస్గా ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే నువ్వు సిల్లిగా కామెడీ అయిపోయావు, నువ్వు కామెడీ పర్సన్ అయిపోయావు. దేవుని మాటలు కూడా నువ్వు కామెడీగా తీసుకుంటున్నావు. నటించే వాళ్ళు దేవునికి ఇష్టం లేదు. పాటించడానికి మనం దేవుని మాటలు వినాలి. మీరు ఏం వింటున్నారు జాగ్రత్త చూసుకోండి అన్నప్పుడు వింటున్న ప్రతి మాట కూడా నీ జీవితం మీద ప్రభావితం చూపించాలి. ఆ ప్రభావం నీ నడవడికలో కనపడాలి. మీరు ఏం వింటున్నారు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అన్నప్పుడు యేసు ప్రభువు మాట్లాడుతున్నది అది. నేనేమంటానంటే మన ఆత్మీయాత్రలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం విన్న మాటల ప్రకారం మనం బ్రతుకుతున్నామా, లేకపోతే విన్న మాటలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయా? నిజంగా దేవుని మాటలు కానీ, దేవుని మాటలు అందని సంఘాల్లో విశ్వాసులు చాలా బాగున్నారు. ఉన్నతంగా దేవుని మాటలు పరలోకానికి ఏ వర్తమానమైతే, పరలోకానికి ఏ సందేశమైతే, ఏ భాగమైతే అందిస్తే వారిని పరలోకానికి నడిపిస్తుందని దేవుడు కోరుకున్నాడో అలాంటి సందేశాలు అందించిన చోట విశ్వాసులు బలహీనంగా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎవరిది పొరపాటు, ఎవరిది తప్పు అంటే మీకు ఏం చేయాలనంటే 4 నెలలకు ఒకసారి మంచి ప్రసంగం చేసి 4 నెలల్లో కూడా ఏం కొట్టేయాలి? మీకు గాలి మాటలు చెప్పేయాలి, చెత్త ప్రసంగాలు చేసేయాలి మీకు. అప్పుడు కరెక్ట్గా ఉంటారు, అప్పుడు సీరియస్గా ఉంటారు, అప్పుడు సీరియస్గా తీసుకుంటారు. చూడండి, వాస్తవానికి ఇళ్ళలో కూడా అంతే. రోజు సీరియస్గా తీసుకుని పిల్లల్ని దండిస్తున్నాం అనుకోండి, రోజు సీరియస్గా తీసుకున్న మ్యాటరు ఆ పిల్లలకి ఏమైపోద్ది? లోకమైపోయి ఇంకా ఇది ఇలాగే అంటది, మా అమ్మది ఇలాగ వాగుతూ ఉంటుంది, మా డాడీ ఇలాగే ఏడిపిస్తుంటాడు, మా పాస్టర్ గారు కూడా ఇలాగే మాట్లాడుతుంటాడు అంతమానునైనా. మరి ఇంకెప్పుడు తీసుకుంటారు? వారం ఇదేనా? తిడతమేనా మమ్మల్ని? తిడతమా? దేవుని మాటలు తిట్లేంటండి? బ్రతుకులు దిద్దేవి, సిగ్గుపడినక్కలేని పిల్లలుగా నిలబెట్టేవి అవి తిట్లేంటి? మన యాత్రలో చూసుకోవాల్సింది ఏంటి? బండిలో ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా కాదు, బాండ్ పేపర్ డేట్ అయిపోయిందా లేదా కాదు. అదే అవసరమే ఒక 20% అవసరం. 80% నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, నేను విన్న ప్రకారం బ్రతుకుతున్నానా లేదా, ఇది చూసుకోవాలి. వాక్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ వారం ప్రసంగం అంతా పెట్టుకో, వారం అంతా చూసుకో, ఈ ప్రసంగం ప్రకారం నేను ఉన్నానా? అబ్బే, ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. ఇక మనం ముందుకు వెళ్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏమండి, ఏమంటున్నాడండి దేవుడు? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. 2వ వచనం కూడా కంటిన్యూ చేద్దాం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే మందిరానికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది ఏంటంటే, బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధిహీనులు అర్పించే బలులు అలా అర్పించే కంటే, అంటే దేవుని సంఘానికి బుద్ధిహీనులు కూడా వస్తారు, బుద్ధిహీనమైన పనులు చేసే వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు.
దేవుని మందిరంలో ఉంటారనే కదా అర్థం. ఆ, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలే అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమండి, మందిరములో మన ప్రవర్తనను చూసుకోమంటున్నాడు. రెండోది ఏంటి? మందిరములో మన ప్రవర్తనను చూసుకోవాలంట. మందిరానికి వచ్చిన తర్వాత ప్రవర్తన చూసుకుంటే ప్రవర్తన బాగోనోడు మందిరానికి రాడుగా అని మీకు అనిపించవచ్చు. మీకు అర్థమవుతుందా? అసలు ప్రవర్తన బాగోలేనోడు, వాడి క్రియలు బాగోలేనోడు మందిరానికి ఎలా వస్తాడు అని మీకు అనిపించవచ్చు. కానీ నేనేమంటానంటే క్రియలు బాగున్నోళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు? మందిరంలో ఉన్నారు. వారి ప్రవర్తన బాగోనోళ్ళు కూడా మందిరంలో ఉన్నారు. ప్రవర్తన బాగోనోళ్ళు లిస్ట్ పెడితే మందిరంలోనే ఉంటారేమో లోకంలో కంటే. ఎందుకంటే లోకం ఏదో సంఘం ఏదో కూడా తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు అలా నడుస్తున్నారో వీళ్ళు అలా నడుస్తున్నట్టు అయిపోయింది. రెండు కలిసిపోయి ఆ డిఫరెంట్ కనపట్ల. కాలక్రమంలో భక్తుల యొక్క జీవితాల్లో నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. నిర్లక్ష్యం రాను 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 ఏమైపోయింది? వారిలో నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. అందుగురించే దేవుని మందిరంలో ప్రవర్తించే తీరు కూడా మారిపోయింది. ఇంటి దగ్గర ప్రవర్తించినట్టుగానే, ఎక్కడో బయట నిషిద్ధ స్థలాల్లో ప్రవర్తించినట్టుగానే, అపవిత్రమైన స్థలాల్లో ప్రవర్తించినట్టుగానే, సాధారణమైనటువంటి స్థలాల్లో ప్రవర్తించినట్టుగానే దేవుని సన్నిధిలో కూడా ప్రవర్తించే తీరు అలవాటైపోయింది. కొంతమంది మాట్లాడుతూ సాధారణంగా మాట్లాడుతారు చూసారు, అక్కడ ఇళ్ళ దగ్గర మాట్లాడుకుని మాటలు ఉంటాయి చూసారు, అయ్యే మాటలు సంఘాల్లో కూడా మాట్లాడేసుకుంటున్నారని. అంటే సంఘానికి వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుకున్న ప్రాంతానికి ఏ తేడా వారిలో కనపట్ల. ఎందుకు అలా జరుగుతుంది? భక్తుల జీవితాల్లో నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. అంటే సన్నిధిని కూడా ఎలా తీసుకుంటున్నారు? చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మందిరంలో వాళ్ళు ప్రవర్తించే తీరు మారిపోయింది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సన్నిధికి రావటం అని అంటే, మనం ఇక్కడ ఈ స్థలంలో కూడుకున్నాం కదా, ఈ స్థలం యొక్క ప్రత్యేకత మీకు తెలుసా? స్థలం యొక్క ప్రత్యేకత తెలుసా? ఏం తెలుసు? 4 గోడలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, పులిపిట్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదే కదా మందిరం అంటే అని అనుకుంటున్నారేమో. కానీ మనం కూడుకున్న స్థలం యొక్క ప్రత్యేకత మనకు తెలిస్తే అక్కడ ప్రవర్తించినట్టుగా ఇక్కడ ప్రవర్తించు. విశ్వాసులు వాళ్ళు కూడి వచ్చినటువంటి స్థలం యొక్క విలువ తెలిస్తే దేవుని మందిరంలో వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటారు. దేవుని సన్నిధిలో వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా లేదు అని అంటే వారు కూడుకున్న స్థలం యొక్క ప్రత్యేకత వారికి అర్థం కావాలి. మనం చూస్తుంటాం కదా, కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారు సంఘాల్లో, మందిరంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అంటే ఆఖరికి ఎలా ఉందంటే నిన్న చాలా యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. రోజు ఏదో యాక్సిడెంట్ వస్తూనే ఉంది. ఆ యాక్సిడెంట్లు కూడా పెరిగిపోయినాయి, తెగ చచ్చిపోతున్నారు జనం. డ్రైవర్కి సంబంధం లేకుండానే కంటైనర్లు గుద్దేసి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అంటే డ్రైవర్కి సంబంధం లేకుండా కంటైనర్ వచ్చి బస్సు మీద పడిపోయింది. ఇద్దరు గుద్దుకున్నారు, డ్రైవర్ ఇద్దరు పొరపాటు. కానీ ఆ కంటైనర్లో ఉన్నటువంటి ఆ రాళ్ళన్నీ బస్సులో పడిపోయి 17 మంది చచ్చిపోయారు. వాళ్ళకి సంబంధం లేదు కదా. ఇలాగా ఇదే పరిస్థితిలో ఇవాళ చాలా కండిషన్గా దేవుని సన్నిధిని నడిపించాలనుకున్నటువంటి సేవకులు కూడా ఇలాంటి దేవుని సన్నిధి అంటే భయం లేనటువంటి వ్యక్తులు ప్రవర్తించే తీరుని ఖండించలేని పరిస్థితులకు ఎందుకు వెళ్ళారో తెలుసా? వాళ్ళు మానేయటంతో పాటు ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టేస్తారని భయపడాల్సి వస్తుంది. చాలా కండిషన్గా నిలబెట్టి వాయించేయాలనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, కానీ ఇబ్బంది అయిపోతుంది. సో అంటే కొంతమంది పాడైపోతున్నారు. ఉన్నట్టుగా చెప్పగలిగే సేవకులు కూడా ఇలాంటి పనికిమాలిన మనుషుల వల్ల మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీ బాధ్యతగా తీసుకోవాలా. మీ పక్కోళ్ళు చెప్పాలి, దేవుని సన్నిధిలో ప్రవర్తించి తీరిదేనా అని, దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించవచ్చా అని. కాలు మీద కాలు వేసుకుని వాక్యం వినొచ్చా అని ఒక ఆయన అంటున్నారు నన్ను. మన సంఘానికి వచ్చి ఒక ఆయన అడిగారు, ఏమంటే కాలు మీద కాలు వేసుకుని వాక్యం వినొచ్చండి అన్నారు. ఏమన్నా అన్నాను. చెప్పాడు ఆయన, ఏదో స్టోరీ చెప్పారు.
వాస్తవానికి ఆయన అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే కాలు మీద కాలేసిన కూర్చునే స్థితిలో మనం ఉన్నామా? మన జీవితాలు మన బ్రతుకులే ఏంటి దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఏదో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏది లేస్ ప్యాకెట్లు, ఎగ్ బాండ్లు తెచ్చుకుని తింటారు చూసారా? ఆ టైప్లోని సన్నిధికి పప్పలు తెచ్చుకుని తింటాం, బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకు తింటాం, లేస్ ప్యాకెట్లు తెచ్చుకు తింటాం. ఏంటిది అసలు? అది మనం వచ్చిన స్థలం ఎలాంటిదో తెలుసా మనకి? ఇదేనా దేవుడు మన నుంచి మందిరంలో ఎలా ఉన్నా పర్వాలేదని అంటున్నాడు ఆయన? ఇదేనా మన నుంచి కోరుకునేది? ఒకసారి చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 12:18 చూడండి. సృష్టించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడ కాదు. ఒకప్పుడు ప్రజలు ఇక్కడికి వచ్చారు దేవుని ఆరాధించడానికి. చదవండి. బోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. 20 ఒక జంతువునైనను ఆ కొండను తాకిని ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకునిరి. ఎంత భయపడ్డారు చూడండి. సీనాయి పర్వతం దగ్గర దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు మోషే గారి సమక్షంలో ఇజ్రాయేల్ ప్రజలు అక్కడికి ఆ కొండ చుట్టూ కూడుకున్నారు. దేవుని మహిమ కొండ మీదకి దిగొచ్చింది. దిగొచ్చినప్పుడు ఆ కొండని ఏ జంతువు తాకినా కూడా చచ్చేది. ఎందుకని? వారు కూడొచ్చిన స్థలం ఎవరున్నది? సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నటువంటి స్థలంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారండి వాళ్ళు. ఒక్క మాట కూడా మాట్లాడదు, మేము మౌనంగా ఉంటామన్నారంట వాళ్ళు. ఎందుకని? ఆ స్థలం యొక్క ప్రత్యేకత అది. కానీ మీరు కూడి వచ్చింది అలాంటి స్థలం కాదు, దానికి మించింది. అప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆయన పక్షంగా వచ్చి మాట్లాడుతున్నది దేవదూత, యెహోవా దూత. కానీ ఇప్పుడు సాక్షాత్ దేవుడే సంఘంలో ఉన్నారు. సంఘంలో దేవుడు ఆరాధించబడుతున్నారు. క్రీస్తు ప్రభు ఆరాధించబడుతున్నాడు. ఏ స్థలానికి వచ్చాం మనం? ఇక్కడ ఎవరున్నారు? మన ముందే మన మధ్య ఎవరున్నారు? దేవుడు. అసలు అలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నామంటే అసలు మనకి ఎంత ధైర్యం ఉండాలండి? ఎంత ధైర్యం ఉంటే అలా ప్రవర్తిస్తాం? సినిమా థియేటర్లో ప్రవర్తించినట్టు, నీ వ్యాపారంలో నువ్వు ప్రవర్తించినట్టు, నువ్వు ఉద్యోగంలో చేసిన ప్రవర్తన, ఆ ప్రవర్తన ఇక్కడ చూపించినట్టు. కొంతమంది నేను చదువుకున్నప్పుడు పద్మ అని మా క్లాస్మేట్, కాపరమే, రాజులమ్మాయి, క్లాస్కి వచ్చినప్పుడు ఆయన చెప్పేసేవాడు ముందే. నేను క్లాస్ చెప్తున్నంతసేపు సౌండ్ చేసినా, మీరు ఏదైనా మాట్లాడినా, అటు ఇటు తిరిగినా, నవ్వినా, తుమ్మినా, తగ్గినా చితక బాధేస్తాను. ఇక బెత్తాలు మీకు ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే బయటికి వెళ్ళిపోండి, నేనేమన్నాను, మీరు లేచేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరు కదలలేదు, అందరూ అలాగ ఉన్నారు. సరే క్లాస్ చెప్పుకెళ్ళిపోతున్నాడు ఆయన, పిఎస్ సైన్స్ చెప్పుకెళ్ళిపోతుంటే అమ్మాయి గుల్లపప్పు ఉంటుంది కదా, చట్నీ చేసుకుంటారు గుల్లపప్పు, ఆ బాక్స్ వేసి తెచ్చుకుంటే ఈయన ఇలా తిరిగి బోర్డు మీద రాస్తున్నాడు. అలాగా రాస్తున్నప్పుడు రాసి ఇలా తిరిగాడు గబుక్కిని అంటుంది, నవ్వుతుంది. ఇలా రమ్మన్నాడు బయటికి. రమ్మని బెత్తమిచ్చి కొడితే మొత్తం అవన్నీ సింది పడిపోయినాయి. అంటే బాక్స్ అంటే కూరుకొచ్చేసింది. క్లాస్ చెప్పే ఈ లోక సంబంధం విద్యను నేర్పించేటువంటి ఒక స్కూల్లో టీచర్ అంత భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటుంటే మనం ఎలా ఉన్నాం? జేబులో చాక్లెట్ వేసుకొచ్చి ఊడకూడో, పప్పులు తెచ్చుకుని ఊడకూడో, బాక్సులు అవి తెచ్చుకుని మనం గుడుకుని మింగేసి నేను ఏమన్నా పరలోకం ఇస్తాను, లేకపోతే పరలోకం వెళ్ళకుండా ఆపేస్తాను, మీరు ఎలా ఉన్నా. అసలు సృష్టికెత్తున్నాడు మీ మధ్య. నేను ఇలా కిందకు చూసినప్పుడు గుడి ఇలా వేసుకుంటున్నాడు, పైకి చూసిన అంటే పాస్టర్ గారు చూసేస్తాడనే కదా అర్థం. అంటే దేవుడు లేడు ఇక్కడ, పాస్టర్ గారు చూస్తాడు, పాస్టర్ గారు పరలోకం ఎత్తాడు మీకు. ఇలా తలంచి రిఫరెన్స్ చదువుకున్నాడు, పైకి ఇలా చూసిన ఆగిపోతున్నాడు, కిందకి నేను తల పెట్టినప్పుడు అంటున్నాడు. దేవుడు చూడ్డయ్యి ఈ పనులు, నీచమైన పనులు, దరిద్ర పనులు. అంటే ఇలా దేవుని సన్నిధి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అందుకే ప్రసంగి గారు మాట్లాడాడు ఏమనంటే, నువ్వు దేవుని మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అందరూ ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో. నువ్వు కూర్చునే విధానం ఎలా ఉంది, నువ్వు ధరించిన వస్త్రం ఎలా ఉంది, నువ్వు ప్రవర్తించే తీరు ఎలా ఉంది.
ఇది దేవుడు చూస్తాడు. సేవకుడు ఏం చేయగలడండి? మిమ్మల్ని మీరు బెదిరించేస్తారు, మానేస్తామంటారు. మానేసిన కాంచి మాకు బాధ. బెదిరించేస్తారు. ఇదేనా చర్చి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు అంతే. నీ అంతు చూస్తాడు ఒక రోజుని. అది పట్టించుకోవడం అనుకుంటున్నారేమో మీరు. ఏమని చెప్తున్నాడు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తించే తీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు కూడి వచ్చిన స్థలం మామూలు స్థలం కాదు. మీరు 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అసలు మనం దేవుని సంఘంలోకి వచ్చి కూర్చుంటున్నామని అంటే ఎలాంటి స్థితిలోకి మనం వచ్చి కూర్చున్నామో అక్కడ ఆ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధికి ఆరాధన కొరకు ప్రవేశించేటప్పుడు ముందే ఆలోచన కలిగి సిద్ధపాటు కలిగి రావటం అనేది అవసరమని ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ముందే సిద్ధపడాలంట. ఎప్పుడు? ముందు రోజు. అది ముందంటే 10 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది అనుకో, 9 గంటలకి కాదు, ముందు రోజు. ఎందుకని? ముందు రోజు ప్రభావం తర్వాత రోజు పడుతుందా పడదా? నువ్వు రాత్రంతా మొబైల్తో ఆటలాడుకుని 12 గంటల వరకు మొబైల్తో ఉండి పడుకుని ఉదయం లేచి నువ్వు ఆరాధనకు వచ్చేస్తే ఆ ప్రభావం నీ మీద ఉంటుందో ఉండదా? ఏం చేస్తావు? కునిపాట్లు వస్తాయి, అలా ముందుకు పడిపోతుంటారు, ఎలా లేస్తుంటారు, అలా చూస్తుంటారు. ఎందుకు వస్తుంది అది? నేను రేపు ఆరాధన ఉంది, నాకు నేను నా తండ్రిని ఆరాధించడానికి నేను వెళ్తున్నాను. ఆ గొప్ప భాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఆ వెళ్ళిన తర్వాత నేను ఒక చిన్న కునుకుపాటు వస్తే నా దేవుని ఎదుటి నేను సిగ్గుపడాలి అని ముందు రోజు నువ్వేం చేస్తావు? 9 గంటలకి పడక చేరుతావు, తెల్లరగట్ల 6 గంటలకు లేస్తావు, ప్రార్థన చేసుకుంటావు, ఆరాధనకి సిద్ధపడతావు. ఇదే చెప్తున్నాడు దేవుడు. ప్రసంగి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనం ఆరాధనకి దేవుని సన్నిధికి ప్రవేశించేటప్పుడు ముందే ఆలోచన కలిగి ముందే సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి రావటం అనేది అవసరం అని ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. ఆరాధకులు తమ ప్రవర్తన జాగ్రత్తగా సరిగ్గా చూసుకోనట్లయితే వారి తప్పుదానికి వారు దోషులుగా చూపెట్టబడతారు. దేవుని సన్నిధిని ఆరాధించడానికి కూడి వచ్చే భక్తులు వారి నిర్లక్ష్యం యొక్క మూల్యం బయటెవడు చెల్లించడం. ఎవరైతే నిర్లక్ష్య వైఖరితో ఆరాధనలో గడుపుతున్నాడో వాడు మాత్రమే బాధ్యత కలిగి ఉన్నాడు. వాడు మాత్రమే ఆ దోషాన్ని అనుభవించాల్సి ఉంటుంది, ఆ తప్పుదానికి. ఇలా ఎందుకు చేస్తున్నారు చాలామంది? వారికి తెలీదా? ఎలా ఎందుకు చేస్తున్నారంటారు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన అలా ఎందుకుంటుంది, వారి నడవడిక అలా ఎందుకుంటుంది? ఎందుకు వారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు? దేనికంటారు ఒకసారి అని చెప్పగలరు మీరు? అలా ఉంటే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తారా? అలా చేసి ఆరాధన అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. అలాంటి ఆరాధన దేవుడు మన నుంచి కోరుకోవట్ల. మేము ఎలా ఉన్నా కూడా మా ఆరాధన అంగీకరిస్తాడు, మేము ఎలా ప్రవర్తించేసినా కూడా మా ఆరాధన దేవునికి చేరుతుంది అని అనుకుంటే మాత్రం మీ అజ్ఞానం అది. అలాంటి ఆరాధన వాళ్ళు అంగీకరిస్తాడు అనుకుని వాళ్ళ ఇష్టానుసారంగా సన్నిధిలో కూడా అలా ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడు అలా ఆరాధన అంగీకరించేవాడు కాదు. వారు మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా ఆరాధన కోసం తమను తాము సిద్ధం చేసుకోవడానికి విఫలమయ్యారు గనక ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా, శారీరకంగా, మానసికంగా ఏం చేయాలి? మనం ఆరాధన కొరకు సిద్ధపడాలి. మీరు మానసికంగా సిద్ధపడ్డారు ఏమని? రేపు నేను ప్రార్థనకి వెళ్ళాలి. కానీ శారీరకంగా సిద్ధపడేది నువ్వు అలసిపోయేలాగా, శరీరం అంతా పచ్చిపుండి అయిపోయేలాగా రాత్రంతా కష్టపడి పొద్దుటొచ్చి నువ్వు సన్నిధిలో ఏం కూర్చోగలవు? నువ్వు శారీరకంగా అక్కడ ప్రిపేర్ అవ్వాలా. కొంతమంది శారీరకంగా ప్రిపేర్ అవుతారు, రేపు ప్రార్థనకి వెళ్ళిపోవాలమ్మా, రేపు ప్రార్థనకి వెళ్ళిపోవాలమ్మా, అది బాగానే ఉంది. మానసికంగా సిద్ధపడాడు. వాక్యం ఏంటో అసలు వాక్యం చెవులకు తీసుకోడు. వీళ్ళకి భావోద్వేగాలు లేవు, ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు. యాంత్రికంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతుంటారంటే రోబోలు నయ్యి మీ మీద. నువ్వు ఆరాధనకు వస్తున్నావు అంటే ఏంటో తెలుసా? అసలు పండగ వాతావరణం అండి అది. వచ్చి కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. రావాలనుకుంటూ వస్తారు, మానేయాలనుకుంటే మానేస్తారు. నిజంగా దేవుడు మనకి ఊపిరి ఇవ్వాలనుకుంటూ ఇచ్చి మానేయాలనుకుంటే మానేస్తే ఇప్పుడు ఉంటామా మనం? నీలా నాలా నిర్లక్ష్య వైఖరి ఆయనకుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి?
అలాగే పోతున్నారు చాలామంది. పోయేవారి లిస్టులోకి మనం వెళ్ళకూడదు, మనం పోకూడదు అందులోకి. ఎలా ఉన్నారు సంఘాల్లోని? భర్త మీద కోపించి భార్య మానేసి వాళ్ళు ఉన్నారు, భార్య మీద కోపగించుకుని భర్త మానేసి కూడా ఉన్నాడు. ఇక ఆయన కోపాల తాపాలు లేవు. నువ్వు వస్తావు ఆరాధన చేయలేకుండా చేస్తావు, లేదు మేనత్వం రండి రా ఆరాధన చేయండి రా, ప్లీజ్ రా రావు ఇవాళ, అయ్యో వచ్చే వారం అని కోసం వచ్చే వారం దగ్గర ఎదురు చూడాలి. దేవుడు బతిమాలుకోవాలి మిమ్మల్ని. మరి అంత గొప్పోళ్ళు మీరు. ఆయన ఆరాధించడానికి కోట్ల మంది ఉన్నారు, కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఒకవేళ సీరియస్గా మ్యాటర్ తీసుకుని మాట్లాడాలనుకుంటే నీ అవసరం దేవుడికేమి లేదు, దేవుడి అవసరం నీకే ఉంది. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో అలా వెళ్తే పుట్టుకుని చచ్చిపోతున్నాం. వచ్చేదాకా డౌటే. అసలు మీరు చూడండి, భయంకరమైనటువంటి ప్రమాదాలు. సుడాన్లో ఎలా చంపుతున్నారో తెలుసా? సుడాన్లో పెద్ద పెద్ద బాక్స్, ఐరన్ బాక్సుల్లో పెట్టేసి అలాంటి పెద్ద పెద్ద డేగిసాలు వేసేసి కింద మంటెట్టేసి అందులో పడేస్తున్నారండి. కాలు చేతులు కట్టేసి మళ్ళీ బయటకు రాలేకుండా ఉండటానికి. వీడియోలు పెడతాను చూడండి ఒకసారి. ఎందుకో తెలుసా? క్రీస్తుని ఆరాధిస్తున్నారనంట. మీకు ఏమి లేవు అలాంటివి. ఆరాధించడానికి మనకి ఆటంకాలు ఏమి లేవు. నువ్వు పని గట్టుకుని పెట్టుకున్నట్లు దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా భయం లేదంటున్నాను నేను. వారు వినటంలో విఫలమైపోయారు. దేవుని సన్నిధి అంటే ఏంటో అర్థం చేసుకోవటం, వాళ్ళు విచక్షణ కోల్పోయారు. వాళ్ళకి ఆత్మీయత లేదు, ఫీలింగ్స్ లేవు. రావాలనుకుంటూ వస్తున్నారు, వెళ్ళిపోవాలనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా జరిగితే పనులు చెప్పండి? ఎలా జరిగితే దేవుడు ఎలా కార్యాలు జరిగిస్తారు? అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మాట్లాడుటకు ముందు ఆలోచన చేయాలి, పని లేదని చేసే ముందు ఆలోచన చేయాలి. దేవునికి సంబంధించినటువంటి నీ స్థానాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ పరిధి నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఆయనతో పోల్చుకుంటే నువ్వు ఏ పాటి వాడివి? నీ జీవితం ఎంత, నీ బ్రతుకెంత? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దాకా బట్టను చెప్పేసి కొంతమంది ఇలా కాలు దగ్గర వేసి కూర్చుంటారు, ఇలా పెట్టుకుని 2 కాళ్ళు ఎదరికి సాపి. అంటే ఎలా కూర్చుంటారంటే సినిమా థియేటర్లో కూర్చుంటారు అలాగా. ఈ కుర్చీ నాది, ఈ బాడీ నాది, టిక్కెట్ నాది, డబ్బు నాది అంటే అక్కడ కుదరదు. ఒంగోబెట్టి 4 సరుకులు జరుపుతాడు, ఒకరోజు దొరుకుతావు. దేవుని సన్నిధిలో కూడా ఎలా కూర్చుంటున్నారు కొంతమంది. అస్సలు వాళ్ళకి ఎలా ఉందంటే ఏదో ఒక సినిమాకి వచ్చామనుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే నిజంగా ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు ఆ గేదె పెదాలకి లిప్స్టిక్ వేసేసుకుని అసలు ఏదో దాన్ని ఏమంటారు, వాళ్ళు గొడవ చేస్తారు. ఆంబోతులుగా ఇంత అలా వచ్చి ఎందుకు వస్తున్నారో తెలియదు. అందాన్ని ప్రదర్శించుకోవడానికి, వాళ్ళ శారీలు చూపించుకోవడానికి, వాళ్ళ రంగులు చూపించుకోవడానికి. ఇదా దేవుని సన్నిధి? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని, ప్రవర్తనే జాగ్రత్తగా ఉండాలంటే మన రెడీ అయ్యే విధానం ఎలా ఉండాలో చూడండి. ఈ లెక్కని మనం చూసుకోవాల్సింది ఏంటి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. ఎన్ని విషయాలు చూసాం? 1, నువ్వు విన్నది అంటే విన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావో లేదో జాగ్రత్తగా చూసుకో. 2, మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 3 చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 13:5. యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూసుకొనుడి. ఏమండి ఏమంటున్నారు? ఎవరి చేతిలో కూడా మోసపోకుండా చూసుకోండి. మీ ఆత్మీయ యాత్రలో మీరు ఎవరి చేతిలో కూడా మోసపోకూడదు. అర్థమవుతుంది ఇక్కడ ఆయన చెప్పింది? ఎవరి చేతిలోని కూడా నువ్వు మోసపోకుండా చూసుకో. ఎందుకంటే లోకం చాలా దారుణంగా మోసగాళ్ళతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మోసగాళ్ళు, ఏ కోణంలో చూసినా మోసగాళ్ళతో నిండిపోయింది. అందుగురించి ప్రభు అంటారు, నీ యాత్రలో నీ ఆత్మీయ జీవితానికి భంగం కలిగించేటట్టుగా నువ్వు మోసపోకూడదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనపడుతున్నావు అని అంటే కారణం ఏంటంటే నువ్వు నమ్మకూడని వారిని నమ్మేసి మోసపోయి ఆ నింద దేవుడి మీదకి నెట్టేస్తున్నావు. నువ్వేదో చేస్తున్నావు పని దేవుడిని ఆనుకోకుండా
అక్కడ మోసపోతున్నావు. మోసపోయి మళ్ళీ నువ్వేమంటున్నావు? ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు, ఆయన చేసాడులే, ఆయనైనా చేసేస్తాడు మరి. ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు, ఏంటి ఏం అర్థమవట్లేదు నీకు నా భక్తి? అంటే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు చేసి నువ్వు భక్తి అనుకుని ఆయన్ని డిమాండ్ చేస్తేలా, ఆయన్ని బెదిరిస్తేలా? నువ్వు మోసపోయింది నువ్వు అని చెప్పాడు. ఒరే బాబు, లోకం చెడుతో నిండిపోయింది, ఎవరు కూడా మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా మీరు చూసుకోండి అయ్యా అంటే నువ్వు మోసపోయి ఏదో అంటుంటారు కదా, పెద్దలు సామెత తిట్టారు కదా, కడుక్కోపోయి చెరులో పడిపోయి శరీరం మీద కోపించాడంట. శరీరం మీద కోపించి శరీరం ఏం చేద్ది? నీది చిన్నది శుభ్రం కడుక్కుని పోక నువ్వు అందులో పడి దాని మీద కోపం మీద అదేం చేద్ది? పొరపాట్లు నువ్వు చేసుకుని ఎవరిని నిందిస్తావు? అర్థమవుతుందని నేను చెప్పింది? అదే ప్రభు గారు అదే చెప్తున్నాడు, ఎవరిని మోసం చేసేలా మీరు అవకాశం ఇవ్వకండి. చాలామంది మోసపోతారు. మోసపోయే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళ డిగ్రీలు ఏంటంటే, మోసపోయే వాళ్ళ డిగ్రీ బాగా అతి తెలివైన వాళ్ళు. ముఖ్యంగా మోసపోయేది ఎవరు చెప్పనా? బాగా తెలివైన వాళ్ళు మోసపోతుంటారు. ఎందుకంటే ఎక్కువ కోడిగుడ్డు మీద ఏకలు లాగేసి దొరికేస్తుంటాం. అర్థమైందా నేను చెప్పింది? నేను అడుగుతాను, పోలీసు గొప్పోడా, దొంగోడు గొప్పోడా? వీళ్ళిద్దరు ఎవరు టాలెంట్ పర్సన్ చెప్పండి. ఎందుకని? దొంగడే టాలెంటు. పక్క ప్లాన్ ప్రకారం చేయటం కాదు. పోలీసు వాళ్ళు అంతలా ఎదుగుతారు. పోలీసు వాళ్ళు పరిశీలన చేస్తారు చూసారా, ఆ పరిశీలన వీళ్ళకి ముందు కనిపెట్టేస్తారు. వాళ్ళు ఇంతలా ఎదుగుతున్నాడంటే నేను గట్టిగా వేయాలి దెబ్బ. నువ్వు అన్నీ కెలుక్కుంటావు, నువ్వే చెప్తావు వాళ్ళకి, నేను ఏది వదలను, నేను తెలివైన అన్ని ఎత్తుక్కునే చేస్తానంటావు. అవతల కనిపెడతాడు, అన్నీ తడుముకుంటే ఇది తడుముకుంది ఏదైనా ఉంటే ఇది పెట్టేయాలనుకుంటాడు. అతి తెలివితేటలు వాడకూడదు మనం. ఆడికి హింట్ ఇస్తామన్నమాట, పోలేరాడు అమాయకుడు, ఆయన మోసం చేస్తే మనకి తిరిగి మనకు వస్తుంది అని అనుకునేలా ఉండాలి నీ ప్రవర్తన. వీడు మామూలుడు కదా, దీన్ని వేయాలని గట్టి కొట్టాలి రిన్నోయి అని నువ్వు హింట్ ఇస్తున్నావు వాడికి, అవతలోడికి. కాస్త కోస్త ఎంత దుర్మార్గుడికైనా చిన్న మనసు ఉంటుంది కదా ఏంటండి, ఆ మనసుని గెలుచుకుని ఆడి దగ్గర కొట్టుకోవాలి కదా తప్ప. నువ్వు నేను పెద్ద తెలివైన అర్థమైందా, మొత్తమని శిక్ష చేస్తాను నేను అన్నావు అనుకో, మొత్తమని శిక్ష చేస్తావు అనమాట అని అన్నీ రెడీ చేసుకుంటాడు. మనం వాడికి ఇంటి ఇవ్వటం అనమాట. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మోసపోతుంటారు. అందుకే ఎవరి చేతిలోనూ మోసపోయే ముందు దేవుడు ఏమంటున్నాడని అంటే, నీ తెలివితేటలే నువ్వు మోసపోయేలా చేస్తున్నాయ్యా అని. చూడండి, ప్లేన్కి వెళ్ళిపోయాడు అసలు మోసపోడు, అన్నీ బాగుంటాయి ఆడికి. ఎందుకంటే ఆడికి మోసం చేయటం రాదు, ఆడికి తెలివితేటలు లేవు. ఆడి తరపున దేవుడు ఉంటాడు అంతే. ఎవడైనా మోసం చేసి చూడంటే ఆడి చేతులను తప్పించడానికి దేవుడు ఉంటాడు. ఎందుకంటే సృష్టికర్తను నమ్ముకుని వెళ్తున్నాడు కాబట్టి. అదే చెప్పాడు యేసుప్రభువు వారు, లోకం చాలా గలిబిలిగా ఉంది, మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, ప్రతి దాంట్లో ఏలు పెట్టి మీరు మోసపోకండి, నన్ను ఆనుకోండి, నేను నడిపిస్తాను మిమ్మల్ని. చాలా మోసపోయే రకాలు ఎవరంటే, బాగా తెలివైన వాళ్ళు అని అనుకునే వాళ్ళు. రెండో రకం ఎవరంటే, ఎవరిని పడితే వారిని నమ్మేసేవాళ్ళు. వీళ్ళు కూడా వెంటనే మోసపోతుంటారు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తారు. వెంటనే చెవిలో పడేదాడికి టక్కమని, అయ్యో ఏంటనుకుంటున్నావు, నేను ఎక్కువగా అందరినీ నమ్మేస్తానండి కానీ మోసపోను. ఎందుకంటే నా దగ్గర పెట్టుబడడానికి ఏమీ లేవు. నన్ను ఏం చేస్తాడు, నా దగ్గర పర్స్ ఉండదు, పర్సులో అమౌంట్ ఉండదు, నేను ఎక్కడ మోసపోతాను? నమ్ముతాను అందరినీ, కానీ నమ్మి ఎక్కడ మోసపోతానంటే ఆత్మీయ జీవితంలో మోసపోతున్నాను. వాళ్ళు చెప్పే మాటలకి అయ్యి ఇంత మంచి గొప్ప విశ్వాసం నాకు ఉన్నారనుకుంటున్నాను, కానీ వాళ్ళు ప్రవర్తన చూస్తుంటే అదేం ఉత్తిదే. నేనేం మోసపోయిన సమయం అక్కడ కూడా మోసం చేసాడు, మోసపోతాడు. ఇలా విపరీతమైనటువంటి తెలివితేటలు కలిగి ఎవరిని పడితే వారిని నమ్మేసి మోసపోయే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలుగా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయాలనంటే, ఎవరి చేత, ఎవరి వలన, ఎవరి చేతిలోని మోసపోకుండా మీరు చూసుకోవాలి. ఎన్నిసార్లు మోసపోతావు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు మోసపోతున్నావు అని అంటే, నువ్వు దేవుని నమ్మకుండా వెళ్ళిపోతున్నావు, దేవుని చేతిలో పెట్టకుండా వెళ్ళిపోతున్నావు.
అంటే దేవుని చేతిలో పెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. ప్రార్థన చేసాం, ప్రభువా ఇది నాకు కావాలి అని ప్రార్థన చేసాం. ఇది కావాలన్నప్పుడల్లా పడిపోతుంది ఎదరికి. ఇదేంటి ప్రభువా ఇది నాకు కావాలని ప్రార్థన చేస్తుంది, పడిపోతుంది. నాకు కావాలన్నావు, మళ్ళీ పడిపోతుంది. నువ్వు నీ ప్రార్థనకి నువ్వు కావాలంటంతో నీకు ఇచ్చేతమే జవాబా? నీకు అర్థమవుతుందా? నువ్వు ఇది నాకు కావాలని అడిగావు, ఇది నీకు ఇది జారిపోతుంది, నీ చేతులకు రావట్లేదంటే అర్థం ఏంటి? అది నీకు వద్దని చెప్తున్నాడు ఆయన. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇదే కావాలా, ఇది ఇవ్వకపోతే నువ్వు దేవుడు కాదంతే. నువ్వు నేను తీసేసుకున్నాను, ఇది నీ ఇష్టం అంతే, నేను తీసేసుకున్నాను, నేను తీసుకుంటే నీకు ఇష్టం, అది దేవుని చిత్తం అని తీసేసుకున్నావు. తీసేసుకున్న తర్వాత ఈ పక్కన బెజ్జమంది, ఈ పక్కన బెజ్జం కాదు, ఈ పక్కన బెజ్జం పెట్టమంటున్నాడు మళ్ళీ. ఇదేంటిది? నీ చిత్తమే కదా, పెట్టు, బెజ్జం పెట్టు అంతే. మళ్ళీ ఈ పక్కన బెజ్జం అయిపోతుంది. అదనమాట ఆయనతో అలా ఉంటుంది. చాలా బెజ్జాలు పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ఎవరన్నా అంటలేసిమే నేను నా జీవితంలో నేను పడ్డాను అలాంటి గతంలో. మా ఇంటి మేము హౌసింగ్ బోర్డులో మనం ఆ వీధిలో ఉన్నప్పుడు ఆ వెనకాల ఆయన 30 ఏళ్ళు ఉన్నారు, అందులో కాపురం చక్కగా ఉన్నారు, ఆయన ఉద్యోగం చేసుకున్నారు, అన్నీ బాగున్నాయి. 30 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యాడు. మరి ఆయన అంతకుముందు ఎంతకాలం ఉన్నాడో రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత కొద్దిగా ఆరోగ్యం పాడైంది. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఆరోగ్యం ఏమవుతుంది? పాడవుతుంది. కాళ్ళు అవుతుందని అక్కడికి వెళ్ళాడు. కాళ్ళు అవుతుందని అక్కడికి వెళ్తే మందులు పడాడు, తగ్గలేదు. ఎందుకు నాకే తగ్గుతలేదు, ఈ షర్ట్ నొప్పి వస్తుంది. ముసలోడికి ఏం తగ్గిద్ది? వెళ్ళేసరికి ఎందుకు తగ్గుతలేదు అని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్తే ఆడు మేతగాడు ఏం చెప్పాడంటే, ఆ ఎదర ఆ గోడు పైకి వచ్చింది అన్నాడు. ఏ గోడు? స్లాబ్ గోడు. ఆ స్లాబ్ పగలు కొట్టేశారు. 30 ఏళ్ళు కాపురం ఉన్నవాడికి లేని వాస్తు ఎప్పుడొచ్చింది? ఆ పగలు కొట్టేసాడు. పగలు కొట్టేసిన తర్వాత ఈ షర్ట్ ఇరిగిపోయింది. ఈ షర్ట్ ఇరిగిపోయి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఈ పక్క గోడు పిరిగిపోయింది, అది బాగా కొట్టేశారు అన్నాడు. మళ్ళీ ఈ పక్క గోడు కొట్టేసాడు. మొత్తం బిల్లింగ్ ల్యాండ్ చేసేసారు. అక్కడ టెంట్ వేసుకుని ఉండు, బాగుంటుంది అన్నాడు అంతే. ఎవరిని ఆనుకుని వెళ్తున్నావు నువ్వు? ఎవరిని ఆనుకుని వెళ్ళాలి? మోసపోవలనా? ఎవరి చేతిలోనే నువ్వు మోసపోకు. మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దేవుడు ఏమంటాడంటే, నేనున్నానంతే, నేనున్నాను. ఎవడు మోసం చేస్తాడో, ఏది కావాలో నీకు నాకు తెలుసు, నేను చేసి పెడతాను, నువ్వు అలా ఉండంటే, అబ్బాయి నువ్వు వేసేసుకుని ఒక రూట్ వేసేసుకుని ఆ రూట్లో రావాలంటే ఆయన ఎందుకు వస్తాడు? నువ్వు ఆయన రూట్లోకి వెళ్ళాలి, కానీ నీ రూట్లోకి ఆయన తెచ్చుకోవాలని చూస్తే నువ్వు మోసపోతావు అంటాను నేను. దేవుడు ఎవరి చేతిలో కూడా మోసపోకుండా మీ ఆత్మీయ జీవితంలో చూసుకోండి. అలా మోసపోవటం వల్ల ఇదెందుకు? నువ్వు మోసపోతే ఆయనకి ఇబ్బంది ఏంటంటే, మోసపోయింది నువ్వైనా ఎవరి మీద వేసేస్తావు నింద? ఆయన మీద వేస్తావు. అందు గురించి ముందు చెప్తున్నాడు ఆయన. మోసపోయేది నువ్వు, నిందేసేది ఆయన మీద. అందు గురించి ముందు చెప్పేస్తున్నాడు ఆయన. ఏమని అంటే, నా మీద ఆయన ఎత్తు మామూలుగా ఉండదు రే, నువ్వు జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? ఎందులో పడితే అందులో వెళ్ళెట్టి దేవా నీకు స్తోత్రం అని తీసుకున్న రోజున అనేసి మళ్ళీ 3వ రోజున చెడిపోయిన తర్వాత ఏంటి ప్రభా, ఏంటి నీకు అలా పద్ధతి ఉందా అని అనుకో, నాకు సంబంధం లేదు. ఒకవేళ నీకు కావాలంటే కనుక నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, నేను ఇచ్చేదక్కి చూడంతే. ఏదైనా సరే ఎవరి చేతిలోనే మనం మోసపోకూడదు. నేనేమంటానంటే, అందరికంటే పెద్ద మోసగాడు ఎవరంటే అపవాది, సాతాను. ఈ భూమి మీద భ్రమపరిచే కళాకారుడు ఎవరంటే సాతాను. మనల్ని నీ చేత అబద్ధాలు ఆడించే గొప్ప సిద్ధహస్తుడు ఎవరంటే సాతాను. వాడు నీ చేత ఎన్నేని చేయిస్తాడు. అందుకే యేసుప్రభువు వారు ఎవరి చేతిలో నువ్వు మోసపోకుండా చూసుకోమన్నట్టు మనుషుల చేతులు తప్పించుకోగలం. సాతాను కూడా చాలా డేంజరు. వాడు ఏం చేస్తాడంటే మనల్ని చాలా ఇబ్బంది పెడతాడు. మనకి కంటికి కనపడతాడంటే కంటికి కనపడ్డు. మనల్ని ఏం చేస్తాడు? ఏమంటాడు? అది చేసి ఇంట్లో కొన్ని సందర్భాల్లో మనం స్త్రీల మాట వినాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని అందరూ మోసం చేసేవాళ్ళే, ఇంట్లో భార్య తప్ప నాకు తెలిసి. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా స్వార్థంతో ఆలోచిస్తారు మనతోటి. ఎందుకంటే నా బిడ్డ కదా, ఏది చేసినా ఓకే అంటారు. కానీ వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు బయటోళ్ళగా ఆలోచిస్తున్నారు. మనకు అందరికంటే గొప్ప మిత్రుడు ఎవడంటే శత్రువే. మీకు అర్థం అవ్వలేదా? వాళ్ళు బయట ఉండి ఆలోచిస్తారు, మనల్ని ప్రేమతో ఆలోచించరు వాళ్ళు మన మీద.
అంటే వాళ్ళు చెప్తున్నారంటే కరెక్ట్గా చెప్తున్నట్టు లెక్క. కొన్ని విషయాల్లో భర్త చెప్పే విషయాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే నీ మీద చాలా కోపంతో ఆలోచించి నీకు సలహా ఇస్తున్నాడు. అంటే నీ మీద కోపంతో ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీకు మంచి జరుగుతుంది. నేను చెప్పింది మీకు లాజిక్ అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అనిపించిన తర్వాత అర్థమవుతుందిలే. మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు మనల్ని మోసం చేస్తారండి. మనం ఏది తీసుకుంటే అది ఓకే అంటారండి వాళ్ళు. మనం ఏది చేస్తే అది సూపర్ అంటారండి. మీరు అలా చేయకండి, అది కరెక్ట్ కాదు అన్నారనుకో, వాళ్ళు మనం ప్రేమిస్తున్నట్టు లెక్క. మనం ఏం చేస్తాం? సాతాను గాడు అంటాడు, శబాస్ నా బిడ్డ, నువ్వు అలా తీసేసుకోవాలి, నువ్వు తీసేసుకుని దేవుని నిందించాలి, నాకు అదే దా. ఏం చేస్తాడు? చక్కగా నువ్వు చేసింది అసలు నీకంటే తెలివైన అవడం ఉన్నాడా, అసలు నీ తెలివితేటలకి దేవుడే షాక్ అయిపోతున్నాడు అని రెచ్చగొట్టేస్తాడు. నువ్వు ఏం చేస్తుంది, ఎలాంటి నీచమైన పని చేసింది శబాస్ బిడ్డ దా అంటాడు. అంత గొప్ప కళాకారుడాడు సాతాను. మోసం చేసేస్తాడు. నువ్వు చేసే అన్నీ కూడా నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు అనేటువంటి భ్రమలోనికి నిన్ను నెట్టేస్తాడు. నీ అంత జ్ఞాని ఈ భూమి మీద లేడు అని చెప్పి నిన్ను ఆకాశం అంతా ఎత్తేస్తాడు. ఆకాశాన్ని సడన్గా కింద పడేస్తాడు. చూద్దాం బైబిల్లో సాతాను ఇలాగా భ్రమలకు గురి చేసినప్పుడు భక్తులు ఏ రకంగా మారిపోతారని అంటే, రాజులు మొదటి గ్రంథం 18 అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 18 అధ్యాయం 21 వచ్చిన చూడండి. 18:21 18 అధ్యాయం 21 వచ్చును. ఏమండి? ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయగా. ఏమండి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీయులు ప్రభువును మరియు బయలును ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 తలంపుల మధ్య నలుగుతున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బయలుదేవత సలహాలు కూడా పాటిస్తున్నారు. వాళ్ళు చాలా ఇరకట్లో పడిపోతారు. అలాగా ఉంటే ఇటు ఉండాలి, ఉంటే అటు ఉండాలి. అటు ఉండటం దేవునికి ఇష్టం లేదు, ఇటే ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? 2 రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా అనిశ్చిత స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయి జీవిస్తున్నారు. ఏది సరైందో కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు ప్రభువును గుర్తించినప్పటికీ వారి పరిస్థితుల ద్వారా ప్రభావితం అయ్యారు. వారి ఆరాధనలో విభజించబడ్డారు. వాళ్ళ పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే, మనుషులు తెలివితేటలు, మనుషులు సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వారి విధి విధానాలు మన మీద ప్రభావం చూపించి ఓ పక్క దేవుని ఆరాధిస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉండి, మరొక పక్క వాళ్ళు చెప్పింది చేస్తూ, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ, దేవుని ఆరాధించే విషయంలో ఒక భిన్నమైనటువంటి సంస్కృతిని మన జీవితంలోనికి మనం తెచ్చేసుకున్నారంట వాళ్ళు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుని ఆరాధించండి, బయలు దేవుడైతే బయలుని ఆరాధించండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుండురు. 2 తలంపుల మధ్య అనేది దాని అర్థం ఏంటంటే, అక్కడ ఆయన వాడినటువంటి సంస్కృతి ఏంటంటే, దాన్ని ఏమంటారు, సాహిత్యం ఏంటంటే, ఎంతకాలం మీరు ఊగిసలాడుదురు. మన తెలుగు బైబిల్ ఎదురేసారు రాయాలంటే, ఇంకా మనకు అర్థమే మాట్లాడుకునే భాషలో రాయాలంటే, ఎంతకాలం మీరు ఊగిసలాడుచుందురు అని రాయాలంట. ఊగిసలాట. ఇందులో ఉంటాం, ఆ పనులు చేస్తుంటాం. ఇందులో ఉన్నాం, చేసే పనులేమో అవి. అప్పుడు నువ్వు ఇందులో ఉన్నా కూడా నువ్వు ఎక్కడున్నట్టు న్యూట్రల్గా ఉండిపోయావు. దాన్ని నమ్మట్లేదు పూర్తిగా, దీన్ని నమ్మట్లేదు. అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. చాలా ప్రమాదం కొని తెచ్చుకుంటావు నువ్వు అని ఇజ్రాయేల్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏలియా గారు. అర్థమైందా? ఊగిసలాడుట అనేటువంటి పదం అర్థం ఏంటంటే స్థిరత్వం లేదు వాళ్ళకి. ఇజ్రాయేల్ ప్రజలకి స్థిరత్వం లేదు. దైవికంగా చేస్తున్నారు, గతంలో చేసాను చూసారా, అవన్నీ చేస్తున్నారు పట్టుకొచ్చి. అది ప్రమాదానికి నెట్టేస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలు అనిశ్చిత స్థితిని 2 మార్గాల మధ్య కదులుతున్న తడబడుతున్న వ్యక్తితో పోలుస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎలా పోలుస్తున్నాడు? వాళ్ళు అనిశ్చిత స్థితిలో ఉంటారు చూసారా, 2 వర్గాల మధ్య, అటేలాలు ఇటేలాలు తెలియకుండా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతో పోలుస్తున్నాడు. దేవుని పిలుపు, మన విధేయత నిజంగా
ఎక్కడున్నామో మనల్ని హెచ్చరిస్తుంది, పిలుపునిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి చూడంటుంది. రెండు తలంపుల మధ్య నలుగుపోతున్నావు, అనిశ్చితిలో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఊగిసలాడుతున్నావు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను సాతాను మోసం చేస్తున్నాడు, నీకు భ్రమ పుట్టిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు, జాగ్రత్తగా చూసుకో. నేనే అలా ఉన్నానా అని, నా జీవితం అలా ఉందా, నా క్రియలు అలా ఉందా అని నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. నీ విధేయత సంపూర్ణమైనదా కాదో నువ్వు పరిశీలన చేసుకుంటున్నాడు. మనం పూర్తిగా దేవునికి కట్టుబడి ఉన్నాము, లేకపోతే వ్యక్తిగత కోరికలు, లేకపోతే హోదా, చేసే పనులు, ఇవన్నీ దేవునికి కట్టుబడి ఉండకుండా చేస్తున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు దేవునికి పూర్తిగా కట్టుబడి ఉన్నావా, లేకపోతే నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని దాన్ని నువ్వు ఫాలో అవుతున్నావా? ఒకసారి నువ్వు అనిశ్చితిలో ఉంటే కనుక ఇటు వచ్చేసే. రెండు తలంపుల మధ్య నువ్వు ఉండొద్దు, విరాలాడొద్దు. ఈ విషయంలో సాతాను సిద్ధహస్తుడు మనల్ని మోసం చేయటంలో. మిమ్మల్ని ఎవరు కూడా మోసం చేయకుండా చూసుకుని అన్నాడు. మోసపోతున్నారా మీరు? చాలా సందర్భాల్లో మోసపోతామండో. అది మామూలుగా చేయడం మోసం చాలా మంచిగా కనిపిస్తుందండి. పనికి మాలిన వస్తువు గొప్పదని చెప్పి అమ్మే టాలెంట్ వాడి దగ్గర ఉంది. పనికి మాలిన వస్తువులు అమ్ముతారు చూసారు, ఒక్కొక్కడు చాలా చక్కగా అమ్మేస్తాడు. అసలు మనకు ఆ టైంలో కరెక్ట్ అనిపించేస్తుంది. తీసుకుని ఇంటికి తెచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాము. చిన్న ఈ రాలేనట్టున్నాడు, పెద్ద గిరిజీవనం. మేము అంతా వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం. వెళ్ళేదానికి శాన్మార్ సెంటర్లో కోటి సెంటర్కి వెళ్ళాం. కోటి సెంటర్కి వెళ్తే ఇందులోని అప్పటికి మెమరీ కార్డులు అవసరమైన వీడియోలు ఎక్కించడానికి. సరే అని చెప్పేసి ఒక్కో మెమరీ కార్డు ఇక్కడ ఎంత అనుకుంటున్నారు? 1000 రూపాయలు. 120 GB, 128 GB. అక్కడ ఎంత? 200కి ఇచ్చేసాడు మెమరీ కార్డు. వెంటనే టకటకట మరి 800 రూపాయలది, 1000 రూపాయలది 200కి ఇస్తున్నాడు ఏంటి అని చెప్పి టకటకమని 4 తీసేసుకున్నాను, 1000 రూపాయలు ఎట్టి. ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి పని చేయట్లేదు. ఇటు సేమ్ ఇంత కూడా తేడా లేకుండా అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇంకొక విషయం ఏంటి చెప్పనా? ఒకటి ఎక్కినట్టు ఎక్కింది. ఎక్కిన తర్వాత సెల్లో ఉన్నాయని డిలీట్ చేసిన తర్వాత ఇది డిలీట్ చేసేసుకుంది. ఖాళీ ఎంటీ మెమరీ ఉంది, ఉన్న మొత్తం ఉన్నాయని ఊస్ట్ అయిపోయినాయి. అంత మోసం చేసేటాడు సాతానుగాడు. వాడికంటే టాలెంట్ ఉన్నవాడు. ఎందుకంటే వాళ్ళందరిని నడిపించేది ఆడు. సూత్రధారి, పాత్రధారి వాడే. కాబట్టి నేనేమంటానంటే మన ప్రభు మనకు చెప్పేది ఏంటంటే ఎవరి చేతిలోనే మోసపోకుండా చూసుకోండి అన్నాడు. భౌతికంగా ప్రజల చేతిలో మోసపోకూడదు, ఆత్మీయ జీవితంలో సాతాను చేతిలో మోసపోకూడదు. దేవుడి నుంచి దూరం చేసే పనులన్నీ చేయిస్తాడు మన చేత. అర్థమైందా? అర్థమైపోతుందా? ఎన్ని విషయాలు చూసాం? 3 విషయాలు చూసాం. ఒకటి, వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త చూసుకోవాలి. 2, దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. 3, ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండా చూచుకొనుడి. ఏం చూసుకోవాలి? మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించి మనము కొనకపోవుట మరి నిశ్చయము కదా. భూమి మీద సేవకుడు గద్దిస్తున్నప్పుడు, సేవకుడు బుద్ధి చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? అంగీకరించాలి, నిరాకరించకూడదంట. చాలామంది నిరాకరిస్తారండి. ఎందుకంటే నువ్వు నాకు చెప్పడం ఏంటి, వాళ్ళకి గద్దించడం ఏంటి, ఆయన మాకు చెప్పడం ఏంటి, పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నాడు ఏంటి, వాక్యం చెప్పాలి. కానీ మరి నేను చెప్పింది వాక్యమే. అతనికి వాక్యం అనిపించదు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆమెకి వాక్యం అనిపించదు ఇంటికి వెళ్ళిన తర్వాత. చాలామంది వారి జీవితాలు ఎలా ఉందంటే అది వాక్యం అనుకోవట్లా. ఒకవేళ నీలో లోపం ఉందనుకో సరి చేసుకోవాలి, నీలో లోపం లేదనుకో మరింతగా బలపడాలి. అది దేవుని వాక్యంగానే తీసుకోవాలి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా సేవకుడు చెప్పాడు అనుకోండి, మీ మీద కక్షతోటో ఏదో మెసేజ్ అయితే చెప్పాడు అనుకోండి, అది కూడా మీకు మేలే. మీరు కానుకల విషయంలో మోసం చేస్తున్నారని చెప్పాను అనుకోండి, ఈయనకి డబ్బులు అవసరమైనయేమో అనుకోవచ్చు పని. అర్థమవుతుందా?
డబ్బులు అవసరమే చెప్తున్నాడు రా, మనల్ని బెదిరింటున్నాడు రా అని అనుకోవచ్చు. పోని అలాంటి భ్రమ బలికి పుట్టించిన నీ జీవితం మార్చికాయ, నువ్వు కరెక్ట్గా లేవు, నీ జీవితంలో ఇది నష్టమవుతుందని చెప్పినప్పుడు నాకు కలిసి వచ్చేది ఏముంది? మీకు అలా చెప్పడం వల్ల నువ్వు తల పెట్టింది జరిగిపోద్ది కాక ఆమె నాన్న అనుకో, దెబ్బ వేస్తారు అన్నీ తీసుకొచ్చి. కానీ నేను అలా చెప్పలేకపోతున్నానయ్యే. ఆ పుస్తకాలు కూడా చూస్తున్నాను ఎక్కడ దొరుకుతాయని, అయ్యి దొరకట్లేదు ఎక్కడాను. అలాంటి చెప్పి మాటలు ఎక్కడ ఈ ఆర్ట్ ఎక్కడ నేర్చుకోవాలని కూడా తెలియట్లేదు నాకు. బట్ ఆ బ్యాచ్లోకి వెళ్ళిన ఒక నిమిషంలో మళ్ళీ ఇందులోకి వచ్చేస్తున్నాను. నాకు ఒకవేళ మొదలెట్టేదానికి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ ఇందులోకి వచ్చేస్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్తుందో నీ మంచం కింద మూట ఉండును కాక అంటున్నాను. ముందు మొదలెట్టేటప్పటికి మూట దోసిపోతామనా, నరకానికి పోతాం మూటతో అని వేస్తున్నాను కంగారులో. చెప్పడానికి రావట్లేదు. అలా అది కాదు కదా బుద్ధి చెప్తున్నామంటే అర్థం ఏంటి? మీ జీవితాలు బాగుపడాలని, మీరు ఆత్మీయంగా ఇక్కడ బలపడాలని. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మించి భూమి మీద ఏ ఆశీర్వాదాలు గొప్పవి కావు. ఏం చెప్తున్నాడు దేవుడు? మనకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకోవాలంట. ఇది కాలంలో కష్టం. ఈ కాలంలోనే కాదు, ఏ తరంలో కూడా కష్టమే. ఎందుకంటే నిరాకరించిన వారు ఏ పనులు చేశారు? బాప్తిస్మిచ్చే యోహాన్ని ఖండించాడని చెప్పి బుద్ధి చెప్పాడని చంపేశారు. చాలామంది ప్రవక్తలు హింసించారు ప్రజలు ఖండించాడని. ఖండించిన ప్రవక్తలందరినీ కూడా బాధలు పెట్టారు. బుద్ధి చెప్పిన వారిని చంపేశారు. కారణం ఏంటంటే మనుషులు మారిపోయారు. కానీ బైబిల్ ఏమంటుందంటే అలా నువ్వు మారిపోకూడదు. వారిలాగా బుద్ధి చెప్పిన వారిని నువ్వేం చేయాలి? స్వీకరించాలి. అది చాలా మంచిదండి బాబు. బుద్ధి చెప్పేవాళ్ళు లేకే చెడిపోతారంట మనుషులు. అసలు మనం ఏంటో చెప్పేవాళ్ళు లేరు. మన కరెక్ట్గానే కనబడతాం, మన లోపల చెప్పేవాళ్ళు లేరు. అలా చెప్పేవాడు ఉంటే ఎంత మంచిది, అది సరి చేసుకోవడానికి వీలుగా ఉంటుందిగా. అర్థమవుతుందా నేను చెప్పింది? అదే ఇది దేవుని మార్గాన్ని బోధించే వారిని నిరాకరించకుండా చూసుకోండి. ఒకవేళ దేవుని సేవకుడు మీకు బుద్ధి చెప్తున్నప్పుడు మీరు నిరాకరిస్తే ఏమన్నాడు? పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించడం మనం తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. ఇక్కడ నువ్వు సేవకుడు చెప్పేది నువ్వు నిరాకరిస్తున్నావు. ఎవరిని నిరాకరిస్తున్నావు తెలుసా? దేవుని మాటలయ్యి దేవుని నిరాకరిస్తున్నావు. ఇక్కడ తప్పించుకోవచ్చేమో, అక్కడ నువ్వు తప్పించుకోలేవు. నిరాకరించవద్దు. బుద్ధి చెప్పుచున్న వాడిని మన్నన చేసి ఆ మాటలకు లోబడు. అలా నీ ప్రవర్తనలో ఉందా లేదో చూసుకో. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా అదే చెప్తున్నాడు. నన్ను స్తుతించండి. ఎలా స్తుతించాలి? హల్లెలూయా అని కాదు, బ్రతికి చూపించి. అదే హల్లెలూయా మన జీవితంలో. అర్థమైందా? ఈ లోకంలో ప్రయాణం చేయడానికి అన్నీ ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా. అలాగే మన ఆత్మీయాత్రలో కూడా ఏం చేయాలి? ఇలాంటివన్నీ కూడా దేవుడు చెప్పిన అన్నీ కూడా మనం చూసుకోవాలి. చూచుకుని లేనివి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఆయాసాన్ని పుట్టించేవి తీసి పక్కన పెట్టాలి. ఇది దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్న సందేశం. ఖచ్చితంగా మనసుని పెట్టండి, నిరాకరించకుండా చూడండి. హృదయానుసారంగా ఆత్మానుసారంగా మీరు ఆలోచన కలిగి ఉండండి. ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి మేలుగా మారుతాయి. మీరు వ్యతిరేకంగా తీసుకున్నారనుకో, ఇది కూడా ఏమైపోతుంది? విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోద్ది. కనుక అలా దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.